అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? సో అందరూ బాగుండాలి. మీ లైఫ్లో ఎప్పుడు కూడా పాజిటివిటీ అనేది ఉండాలి. ఒకవేళ నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మీరు అన్నిటిని కూడా ఎదుర్కొనే శక్తి దుర్గమ్మ అండ్ శివయ్య మీకు ఎప్పుడు ఇవ్వాలి. అలాగే మీరు కోరుకునే మీ ఇష్టమైన దైవం యేసుప్రభు కానీ, అల్లా కానీ, లేదనంటే మీ ఇష్టమైన దైవం శివయ్య, వెంకటేశ్వర స్వామి, ఎవరైనా సరేనండి, ప్రతి ఒక్క దేవుళ్ళ బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉండాలి. మీ లైఫ్లో ఎప్పుడు పాజిటివిటీ అనేది ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోలోనండి ఈరోజు మీకు నేను థంబ్నెయిల్లో చెప్పినట్టుగా ప్రజెంట్ చాలామంది సపరేషన్లో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్తో ఉన్నారు. సో అంటే మీ లైఫ్లో ఇప్పుడు మీ పార్ట్నర్ లేరు అండ్ మీరు మీ పార్ట్నర్ గురించి నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళు మళ్ళీ మీ కాంటాక్ట్ అవుతారని, మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే అన్బ్లాక్ చేస్తారని, ఇలాగ మీరు ఆశలు పెట్టుకొని మీ పార్ట్నర్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ టారో రీడింగ్ ద్వారా యూనివర్స్ ఇచ్చే ఆన్సర్స్ గైడెన్స్గా తీసుకొని మీరు ఒక సొల్యూషన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే మీ లైఫ్లో మీరు దీనికి యూనివర్స్ ఇచ్చే ఆన్సర్స్ ద్వారా మీకు ఒక పరిష్కారం కూడా దొరకాలి. అండ్ అలాగే మీరు కనుక పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనండి, పర్సనల్ రీడింగ్ తీసుకోవడం ద్వారా తప్పకుండా మీకు తగిన మీ సిచ్యువేషన్స్కి ఒక పరిష్కారం అనేది తప్పకుండా యూనివర్స్ ద్వారా మీకు దొరుకుతుంది. ఎందుకంటే అండి ఇప్పుడు సిచ్యువేషన్స్ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇచ్చే రీడింగ్ ఏదైతే ఉందో ఇది జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. అంటే ఇది అందరికీ రెజనేట్ అవుతుంది. ఫ్యూచర్లో వచ్చే గైడెన్స్ ఏదైతే ఉంటుందో అది మీకున్న సిచ్యువేషన్స్ని బట్టి మాత్రమే మీకు ఆ గైడెన్స్ అనేది వర్తిస్తుంది. ఓకే, సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ స్టక్ ఎనర్జీలో ఇలాగా మీ పార్ట్నర్ వస్తారా లేదా అని ఎదురు చూస్తూ మీ టైం వేస్ట్ చేసుకోకుండా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకొని మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలి. అండ్ అలాగే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, లైఫ్లో పర్సనల్గా మన రిలేషన్షిప్ ఒక్కటి మాత్రమే మీ లైఫ్ కాదు. జీవితం అన్న తర్వాత మనకి అన్ని రకాలుగా మన లైఫ్ బాగుండేలాగా చూసుకోవాలి. అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంచుకోండి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి మీరు కష్టపడి మీ క్యారీర్లో కనుక మీరు సక్సెస్ఫుల్గా ఉంటే ఒకవేళ మీ పార్ట్నర్ కనుక నిజంగానే మీ లైఫ్లో మీకు ఉంటే, మీ లైఫ్ పార్ట్నర్ మీ సోల్మేట్ అయితే తప్పకుండా వాళ్ళు తిరిగి వస్తారు. లేదు మీకు ఒకవేళ వాళ్ళు రావట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు మీ సోల్మేట్ కాదు, వీళ్ళు మీకు కరెక్ట్ కాదు, అండ్ ఇంతకంటే కూడా ఇంకా బెటర్ పర్సన్ని మీ లైఫ్లోకి ఆ యూనివర్స్ పంపిస్తున్నారు అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలని నా రిక్వెస్ట్ అండి. సో నా ఉద్దేశం ఏంటంటే మీరు స్టక్ ఎనర్జీలో ఉండకండి. స్టక్ ఎనర్జీలో ఉండకుండా మీరు ఒక డెసిషన్ తీసుకొని మీ లైఫ్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకేనండి. సో ఇప్పుడు నేను ఈ రీడింగ్లో మాత్రం మీకు మీ పార్ట్నర్ అసలు మీకు సపరేషన్ అయిన తర్వాత వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారా, లేదు అంటే వాళ్ళ లైఫ్లో ఇంకెవరైనా పర్సన్ వచ్చారా, వీళ్ళ లైఫ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మీకు ఈ రీడింగ్ ద్వారా చెప్తాను. అండ్ అలాగే ఈ రీడింగ్లో మీకు ఫ్యూచర్లో మీ పార్ట్నర్ నుంచి మళ్ళీ మీకేమైనా కాంటాక్ట్ కానీ మెసేజెస్ కానీ వస్తాయా, లేదంటే ఆ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడాలని అనుకుంటారా, మళ్ళీ రీయూనియన్ అవుతారా అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి. సో కొత్త వాళ్ళు కనుక వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్స్ కూడా మీరు చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పెట్టండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా నా వీడియోస్ కూడా ప్రీవియస్ వీడియోస్ మీరు ఒకసారి చూడండి, ఎందుకంటే మీకు రెజనేట్ అయ్యే టైప్ ఆఫ్ వీడియోస్ కూడా, మీకు సంబంధించిన వీడియోస్ ఇంకా యూనివర్స్ ద్వారా వచ్చిన ఆన్సర్స్ వేరే వీడియోస్లలో కూడా మీరు చూడొచ్చండి. సో ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా మీ పార్ట్నర్ ప్రజెంట్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, మీకు కాంటాక్ట్లోంచి సపరేషన్ అయిపోయిన తర్వాత మీ పార్ట్నర్ లైఫ్ ఎలా ఉంది, ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు కానీ, సపరేషన్లో ఉన్నవాళ్ళు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, లేదు అని అంటే లవర్స్ కానీ, మ్యారీడ్ కపుల్స్ కానీ ఎవరైనా చూడొచ్చండి. ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇది రీడింగ్ చూడొచ్చు. ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ గురించి అని అంటే, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళతో వీళ్ళు అసలు సఖ్యతగా ఉన్నారా లేదా అనేది మీకు సపరేషన్లో తెలిసిపోతుందండి. ఎందుకంటే ఒకవేళ వీళ్ళ పర్సనల్ లైఫ్లో వీళ్ళు లేరు అని మీకు కనుక వస్తే
ఖచ్చితంగా ఆ పర్సన్తో వీళ్ళు సంతోషంగా లేనట్టుగానే మీరు అర్థం చేసుకోవాలండి. అంటే ఉన్నా కూడా వీళ్ళు అంత సంతోషంగా లేరని చెప్పేసి మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో వచ్చే ఈ యూనివర్స్ ఆన్సర్స్ ఏవేవైతే ఉంటాయో ఇవి అందరికీ కూడా వర్తిస్తాయండి. ఎవరైతే మీ పార్ట్నర్తో సపరేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ పార్ట్నర్స్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ అలాగే వీళ్ళ పార్ట్నర్ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఎవరైనా రిలేషన్షిప్లో ఉన్నారా, ఏంటి అసలు వీళ్ళ పార్ట్నర్ లైఫ్లో ప్రజెంట్ ఏం సిచ్యువేషన్స్ ఉన్నాయి, నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, నాకు కరెక్ట్గా ఆన్సర్ చేయండి. సో చూద్దామండి, మీ పార్ట్నర్ లైఫ్లో అసలు ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా, పర్సన్ లైఫ్లో ఎవరైనా ఉన్నారా, అసలు ప్రజెంట్ మీ పార్ట్నర్ లైఫ్లో ఏం జరుగుతుంది, వీళ్ళు అసలు వీళ్ళ లైఫ్లో సంతోషంగానే ఉన్నారా, లేదు అని అంటే వీళ్ళు ఏమైనా బాధపడుతున్నారా, మీ గురించి ఏమైనా బాధపడుతున్నారా అనేది కూడా మనము ఈరోజు ఈ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి. సో ప్రజెంట్ మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉన్నాయనేది మనము ఈ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. సో నేను మొత్తము 6, 7, 8 కార్డ్స్ తీసాను. అలాగే ఇంకొక కార్డ్ తీస్తానండి, 9 కార్డ్స్ తీస్తున్నాను మేజర్. ఓకే, సో ఇక్కడ ఇక్కడ ద ఫుల్ కార్డ్ వచ్చింది. సో ఇది ఏవైతే ఆన్సర్స్ నేను ఇప్పుడు మీకు చెప్తున్నానో ఇవన్నీ కూడా యూనివర్స్ ద్వారా వచ్చిన ఆన్సర్స్ అండి. ఎందుకంటే మీ ముందే నేను కార్డ్ షఫిల్ చేసి నేను మీ ఎనర్జీస్, మీ పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి నేను మీకు ఈ రీడింగ్ ఇస్తున్నాను. సో ప్రస్తుతం చూద్దామండి అసలు మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనేది మీకు నేను కార్డ్స్ చూపిస్తానండి. సో ప్రజెంట్ ఎలా ఉన్నారు ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అలాగే మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ అలా ఎలా ఉన్నాయి, వాళ్ళు సంతోషంగా ఉన్నారా, బాధపడుతున్నారా, ఇంకేమైనా ఉందా వీళ్ళ లైఫ్లో అనేది చూద్దాం. సో ఇక్కడ మీకు కార్డ్స్ వచ్చేసి నేను మొత్తం 9 కార్డ్స్ తీసానండి. సో ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు. మీరు ఎలాగైతే స్టక్ ఎనర్జీలో ఉన్నారో అలాగే మీ పార్ట్నర్ కూడా స్టక్ ఎనర్జీ అని అంటే వీళ్ళు ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఇమోషనల్ అవుతున్నారు. నైట్స్ కూడా వాళ్ళు సరిగ్గా నిద్రపోకపోవడం, ఎక్కువగా ఆలోచించడము, ఎక్కువగా బాధపడటము, ఎక్కువగా ఓవర్ థింక్ అనేది చేస్తూ ఏది లైఫ్లో ఎటు వెళ్ళాలో తెలుసుకోలేని సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారని అంటే ముందుకు వెళ్ళాలా, వెనక వెళ్ళాలా, అసలు ఇక్కడే ఉండాలా, అసలు నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ నేనే క్రియేట్ చేసుకున్నానా, నా కర్మ లాగా ఇలా వస్తుందా, అసలు నేను ఎందుకు ఈ సిచ్యువేషన్లో పడ్డాను, ఇలా ఎందుకు నా లైఫ్ అంతా స్టక్ అయిపోయి ఉంది, ఈ లైఫ్లో నేను ఇంకా ముందుకు వెళ్తానా లేకపోతే ఇలాగే నా లైఫ్ అంతా ఉంటుందా అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నారండి. సో ప్రస్తుతం అయితే వీళ్ళు కొద్ది మంది లైఫ్లోకి థర్డ్ పార్టీ అనేది ఉందండి. సో ఈ థర్డ్ పార్టీ అనేది మేబీ లైక్ వాళ్ళ పేరెంట్స్ అయి ఉంటారు థర్డ్ పార్టీ, లేదు అని అంటే వాళ్ళ మళ్ళీ ఇంకొక న్యూ పర్సన్ ఎవరైనా వీళ్ళ లైఫ్లోకి వచ్చుంటారు. అది ఫ్రెండ్ రూపంలో అనుకోవచ్చు, మీరు ఒక ఎనీ పర్సన్ అండి, ఎనీ పర్సన్ ఎవరో అయితే వీళ్ళ లైఫ్ని గైడ్ చేసే పర్సన్ ఒకరు ప్రజెంట్ వీళ్ళ లైఫ్లో ఉన్నారు. ఎవరో ఒక పర్సన్ అండి, ఇది మీరు ఖచ్చితంగా ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్ అనే చెప్పుకోవద్దు, ఎవరైనా ఉండొచ్చు. ఒక పర్సన్ అయితే వీళ్ళ లైఫ్లో ప్రస్తుతం వీళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పొచ్చండి. సో ఇక్కడ మీ పార్ట్నర్ అయితే జగిల్ కూడా అవుతున్నారండి, జగిల్ అవుతున్నారు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్స్ గురించి, ప్రీవియస్లో జరిగిన విషయాల గురించి, ఇప్పుడు జరుగుతున్న వాళ్ళ లైఫ్లో జరిగే విషయం అండ్ ఫ్యూచర్ గురించి కూడా వీళ్ళు చాలా జగిల్ అవుతున్నారు, భయపడుతున్నారని చెప్పొచ్చు కొద్దిగా. ఎందుకంటే ఇప్పుడు ఎటో కానీ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ముందు అడుగు వేయాలా, లేదనంటే ఏం స్టెప్ వేయాలి, ఎలా చేస్తే నా లైఫ్లో చేంజెస్ అనేది వస్తుంది, ఇటా అటా అని తేల్చుకోలేని సిచ్యువేషన్లలో ఉన్నారు. అంటే ముందు అడుగు వేయాలా, లేకపోతే ఇలాగే ఉండాలా, లేదనంటే నా పాస్ట్లోకి వెళ్ళాలా, పాస్ట్ లైఫ్ అని అంటే మీరు ఉండొచ్చు అండి మీ పార్ట్నర్, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, ఇలాగే ఉండాలా, లేదనంటే నేను ఇంకా వేరే లైఫ్లోకి వెళ్ళిపోవాలా, ఏం చేయాలని చెప్పేసి వీళ్ళు ఇలాగా జగలవుతున్నారు అని అంటే ఇక్కడ వీళ్ళ సిచ్యువేషన్స్ అంత బాగాలేవని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అండి. ఓకే, వీళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది, అలాగే స్టక్ అయి ఉన్నారు, అలాగే జగిల్ అవుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అండ్ అలాగే వీళ్ళ లైఫ్లో జరిగిన విషయాల గురించి కూడా తలుచుకొని కూడా వీళ్ళు బాధపడుతున్నారని చెప్పొచ్చండి. ఎందుకంటే ఎన్నో రకాలుగా వీళ్ళు చాలా 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 సిచ్యువేషన్స్ ఫేస్ చేసి వచ్చారు. అంటే మేబీ గొడవలు, మీకు మీ పార్ట్నర్కి గొడవలు జరగడం కానివ్వండి, లేదు కాంప్రమైజ్ అవ్వడం, ఒక్కోసారి వీళ్ళు కాంప్రమైజ్ అయి ఉంటారు, ఒక్కోసారి మీరు గొడవ పడి ఉంటారు, లేదనంటే వీళ్ళు ఎన్నిసార్లు సారీ చెప్పి ఎన్నిసార్లు వీళ్ళు కాంప్రమైజ్ అయినా కూడా మీ సైడ్ నుంచి మీకు మేబీ మీ కోపం తగ్గకపోవడము, లేదనంటే
మీరు ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వకపోవడము, మీరు నమ్మకపోవడం, వీళ్ళు ఏం చెప్పినా కూడా మీరు నమ్మకపోవడము, ఇలాంటిది కూడా జరుగుతుంది. చెప్పి 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 వాళ్ళకు కూడా విసుగొచ్చేసి కూడా వీళ్ళు కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నానండి. మీ సైడే నేను ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడాలని ఏం లేదు. ఇక్కడ రీడింగ్లో నా ఇంట్యూషన్కి ఏది వస్తే నేను అదే చెప్తున్నాను. సో ఇక్కడ కొద్దిగా మిస్టేక్స్ అనేటివి 2 సైడ్స్ ఉంటేనే కంప్లీట్గా సపరేషన్లోకి వెళ్ళిపోవడం కొన్ని సిచ్యువేషన్స్లలో జరుగుతుందండి. కొన్ని సిచ్యువేషన్స్లలో పార్ట్నర్స్ని మీరు ఎంత బ్రతిమలాడినా, ఎంత మీరు సారీ చెప్పి వీళ్ళ కాళ్ళు పట్టుకున్నా, లేదంటే నాకు అసలు మీరు ఎన్ని రకాలుగా బ్రతిమలాడుకున్నా కూడా వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారండి. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్లలో ఎలా ఉంటుందంటే కొద్దిమంది వ్యూవర్స్ తర్వాత పశ్చాత్తాప పడే వాళ్ళు కూడా ఉంటారండి. అంటే ఫస్ట్ మీరు గొడవలు పెట్టుకొని మీరు మీ అంత మీరే వాళ్ళని వెళ్ళిపోమని చెప్పేసి తర్వాత మళ్ళీ బాధపడి, అరే నేను తప్పు చేశానా, నా పార్ట్నర్ మళ్ళీ వస్తే బాగుండు, నేను చేసిన తప్పులకి మళ్ళీ నేను సారీ చెప్పేసి వాళ్ళని నా లైఫ్లోకి నేను మళ్ళీ ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇలాగా అనుకుంటారు. కానీ అక్కడ పరిస్థితులు ఏమైపోతుందంటే మీ పర్సన్కి కోపం వచ్చి బాధతో బ్లాక్ చేసేసేయడము, మిమ్మల్ని మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడము, ఎందుకంటే మీరు మళ్ళీ చేసి మీరు మళ్ళీ ఎక్కడ గొడవలు పెట్టుకుంటారో, మీరు మళ్ళీ ఎక్కడ తిడతారో, మీరు ఎక్కడ ఏమంటారో అని చెప్పేసి భయపడే వాళ్ళు కూడా కొద్దిమంది ఉంటారండి. ఇలా కూడా వీళ్ళు చాలా బాధలను దిగమింగుకుంటూ కొద్దిమంది అండి, అందరు కాదు. సో కొద్దిమంది ఈ విధంగా కూడా బాధపడుతున్నారనమాట. లైక్ ఇప్పుడు నేను ఏం చేయాలి, నా పార్ట్నర్ ఏమో నన్ను అసలు అర్థం చేసుకోవట్లేదు, నేను ఎంత చెప్పినా. ఇప్పుడు మీరు పశ్చాత్తాపడి మీరు రెడీగా ఉన్నారు వాళ్ళని వాళ్ళని మీ లైఫ్లోకి తీసుకోవడానికి. కాకపోతే వీళ్ళు భయపడుతున్నారండి. లైక్ మళ్ళీ మీరు అసలు యాక్సెప్ట్ చేస్తారా, మీ అంతా మీరే వెళ్ళిపోమని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ నేను వెళ్తే వాళ్ళు రమ్మంటారా, అసలు రానిస్తారా నన్ను అని చెప్పేసి అదొక బాధ అండి. సో కొద్దిమంది లైఫ్లలో కొద్దిమంది పార్ట్నర్స్ కూడా ఇక్కడ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ కూడా మీరు ఒకవేళ అంటే మీరు ఒకవేళ వస్తే కనుక రానిస్తారా లేదా అని చెప్పేసి కొద్దిమంది భయపడుతున్నారండి, కొద్దిమంది బాధపడుతున్నారు కూడా. ఇంకా కొద్దిమంది ఏమో వీళ్ళు పశ్చాత్తాపడుతున్నారండి, నేను చేసిన మిస్టేక్స్, నేను చేసిన తప్పుల వల్ల అనవసరంగా అక్కడ నా పార్ట్నర్ కూడా బాధపడుతున్నారు, ఇక్కడ నేను కూడా బాధపడుతున్నాను, నేను ఇప్పుడు వెళ్ళాలంటేనేమో నాకు మళ్ళా మొహం లేదు, లైక్ మొహం లేదు నాకు, అలాగే నేను చీట్ చేశాను, నా పర్సన్ చీట్ చేశాను చెప్పకుండా నేను వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోయి నేను ఇలా అయిపోయింది నా పరిస్థితి అని చెప్పేసి ఇలా కూడా బాధపడుతున్నారు. కొద్దిమంది ఏమో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళతో సంతోషంగా, అంటే వాళ్ళతో ఉన్నా కూడా మీ గురించి కూడా వాళ్ళు బాధపడటం అనేది జరుగుతుంది. అంటే 2 రకాలుగా వీళ్ళు బాధపడటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎందుకంటే ఎందుకు నేను ఇన్ని వివరించి చెప్తున్నానంటే ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్ అండి. 9 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఎన్నో రకాల ఆలోచనలు అనమాట. సో ఎన్నో రకాల ఆలోచనలకు ఇక్కడ ఈ కార్డుని సూచిస్తుంది అనమాట. సో అందుకనే నేను మీకు ఎన్నో రకాల సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా మీకు చెప్తున్నాను. సో ఇక్కడ ఓవరాల్గా అయితే మీ పార్ట్నర్ చాలా ఇమోషనల్గా బాధపడుతున్నారని చెప్పొచ్చు, చాలా ఎమోషనల్గా ఉన్నారండి. కొద్దిమంది అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళ లైఫ్లో వాళ్ళతో హ్యాపీగా ఉన్నా కూడా మీ గురించి కూడా బాధపడుతూ, మీ గురించి కూడా ఇమోషనల్ అవుతూ, మీ గురించి కూడా మీతో గడిపిన క్షణాల గురించి గుర్తు చేసుకుంటూ, మిమ్మల్ని కూడా గుర్తు చేసుకుంటూ వీళ్ళు కొంచెం ఇమోషనల్గా ఆలోచిస్తున్నారండి. చాలా ఇమోషనల్గా మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఒంటరిగా ఉండి మీరు ఎంత బాధపడుతున్నారో, మీరు ఒంటరిగా ఉండి మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో, అండ్ మీతో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఇలాగ ఇవన్నీ కూడా ఎంత వీళ్ళు సపరేషన్లో ఉండి ఒంటరిగా ఉన్నా లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఒక ఇమోషనల్ బాండింగ్ అనేది మీతో ఏర్పడింది. కాబట్టి ఆ ఇమోషనల్ బాండింగ్ ఎంత సపరేషన్ అయ్యి ఎంత కొట్లాడినా కూడా అది అనేది లైఫ్ టైం ఉంటుంది కదండి. సో అలాగా మీ పార్ట్నర్ కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్నారు. అండ్ ఇక్కడ ద చారియట్ కార్డ్ ఉంది. ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరైతే మిమ్మల్ని వదిలేసి మీతో సపరేషన్లో అయిపోయి వెళ్ళిపోయారో మీ పార్ట్నర్ ఇప్పుడు అంటే కొట్లాడిన సంఘటనలు కానీ మీతో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఒకసారి ఆలోచించుకుంటున్నారండి. అంటే తప్పు ఎవరిది, నాది తప్ప నా పార్ట్నర్ది తప్ప? సో నా పార్ట్నర్ది తప్పు లేకున్నా కూడా నేనేమైనా తొందరపడి వాళ్ళని అవమానించానా, తిట్టానా, లేకపోతే నేను కొట్లాడానా, ఇలాగా వీళ్ళు మంచి చెడులు కూడా ఇప్పుడు నిదానంగా కూర్చొని ఆలోచించుకుంటున్నారనమాట. నైట్స్ పడుకునేటప్పుడు ఒకసారి ఆ మనస్సాక్షి అనేది ఉంటుంది కదండి. సో ఆ మనస్సాక్షి అనేది వీళ్ళకి గుర్తు చేస్తుంది, నువ్వు కరెక్టా రాంగా, నువ్వు చేసింది తప్ప, వాళ్ళు చేసింది తప్ప, ఎక్కడ మిస్టేక్స్ అనేది జరిగింది, ఎందుకు ఇలా సపరేషన్లోకి వచ్చేసాము, సో నువ్వేమైనా అనుమానపడ్డావా, నీ పార్ట్నర్ మంచి పర్సన్ అయినా కూడా నువ్వేమైనా అనుమానపడ్డావా అని చెప్పి వీళ్ళ మనస్సాక్షి వీళ్ళని కూడా అడిగే పొజిషన్ అనేది తప్పకుండా వస్తుందండి. ఇన్ కేసు వీళ్ళు తప్పు కాకుండా కూడా కావాలని వీళ్ళు తప్పించుకోవడానికి మిమ్మల్ని బ్లేమ్ చేసిన వాళ్ళు కూడా
ఉంటే వాళ్ళు కూడా తప్పకుండా ఆలోచించుకుంటారు. ఏమని ఆలోచించుకుంటారంటే, అరే నేను చేసింది ఎంతవరకు కరెక్ట్, నేను అసలు ఇలా చేస్తే నా లైఫ్ బాగుంటుందా, ముందు ముందు ఒకరికి అన్యాయం చేసి ఇంకొకళ్ళకి న్యాయం చేయడం వల్ల నాకు ఏం ఎలా ఉంటుంది, నా లైఫ్ బాగుంటుందా, దేవుడు నన్ను క్షమిస్తాడా, ఇలాగా వీళ్ళు ఆత్మ ఏమంటారంటే, దీన్ని ఏమంటారంటే అండి, లైక్ వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారనమాట. ఆత్మ వీళ్ళని ప్రశ్నిస్తుంది. సో ఎంతవరకు మనం చేసేది కరెక్టు, న్యాయమా అన్యాయమా, ఒక జడ్జిగా ఆలోచిస్తే, అంటే ఒక పర్సన్గా, ఒక మంచి హ్యూమన్గా మనం ఆలోచించుకుంటే మనకు తెలిసిపోతుందండి మనం ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నాం, ఎంతవరకు తప్పు చేస్తున్నాం. మనం తప్పు చేసి కూడా వేరే వాళ్ళని ఎట్లా బ్లేమ్ చేసి మనం కాపాడుకొని వస్తున్నాం సెల్ఫిష్గా. ఇలాగా నా సెల్ఫిష్ కోసం నేను ఒక పర్సన్ని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా వీళ్ళు ఆలోచనలో పట్టారండి. సో గుర్తు చేసుకుంటారు కదండి, మనకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది. ఒకసారి కాకపోతే ఒకసారైనా అది నిద్ర లేపుతుంది మనని, నువ్వు చేసింది తప్పు, నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు ఇలా చేయడం వల్లనే నీ లైఫ్ ఇలా అయ్యింది, ఇలా స్టక్ ఎనర్జీలో ఉండిపోయింది అని చెప్పి ఎప్పటికో ఒకసారి మనకి మనస్సాక్షి అనేది ఎప్పుడు కానీ మనకు గుర్తు చేస్తూనే ఉంటుందండి. సో మనస్సాక్షి ఎవరో కాదు, మనకి ఏంజిల్స్ రూపంలో, ఏంజిల్స్ మన సోల్, మన యూనివర్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఈ పంచభూతాల సాక్షిగా మన సోల్ అనేది ఉంటుందండి. సో ఆ పంచభూతాల సాక్షిగా మన ఆలోచనలు సబ్కాన్షియస్ ద్వారా మన మనస్సాక్షి రూపంలో మనకి ఏంజిల్స్ మనకి గుర్తు చేస్తుంటాయి. ఏం చేస్తున్నావు, నువ్వు కరెక్టేనా, ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు న్యాయం, నువ్వు చేసేది కరెక్టా లేదా, దీనివల్ల నీకు ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, నువ్వు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు చేసేది కరెక్ట్ అయితే నీ లైఫ్ ముందు బాగుంటుంది. అదే నువ్వు ఇప్పుడు చేసేది రాంగ్ అయితే నీ లైఫ్, నీ భవిష్యత్తు, ఇప్పుడు చేసే దానిపైన నీ భవిష్యత్తు అనేది నిర్ణయించబడి ఉంటుంది. సో ఇవన్నీ మన మనస్సాక్షి ఎప్పుడు కూడా గుర్తు చేస్తుంది. మన మనస్సాక్షి చెప్తుంది కానీ మన మైండ్ వినదండి. సో మన మైండ్ ఎప్పుడు కూడా మన బాడీకి ఏది ఇష్టము, మన మైండ్కి ఏది ఇష్టము అదే చేస్తుంది. మైండ్ ఎప్పుడు కూడా చాలా వరకు ఒక మ్యాక్సిమం మన సోల్ మాట, మన అంటే హార్ట్ సోల్ మాట మన మైండ్ అనేది చాలా వరకు వినదండి. చాలామంది సిచ్యువేషన్స్లలో మైండ్ అనేది వినదు, దానికి ఏది నచ్చుతుందో అదే చేస్తుంది. తర్వాత పశ్చాత్తాప పడినప్పుడు, అప్పుడు ఎప్పుడైతే పశ్చాత్తాప పడతారో అప్పుడు ఈ సోల్కి, మైండ్కి ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అప్పుడు మనము రియలైజేషన్లోకి వస్తామండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్. సో ఓవరాల్గా అయితే మీ పార్ట్నర్ ఒక మంచి లైఫ్ కోరుకుంటున్నారు, ఒక పాజిటివ్ లైఫ్ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు వాళ్ళు జగిల్ అవుతున్నారు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు, వాళ్ళు కొంచెం ఎమోషనల్గా బాధపడుతున్నారు. అండ్ మంచి ఏంటి చెడు ఏంటి ఒక అవగాహనలకు రావడం జరుగుతుంది. సో ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు ఇప్పుడున్న లైఫ్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ లైఫ్ కాదని, వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఉండాలి ఫ్యూచర్లో. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే నా లైఫ్ చాలా బ్రైట్గా ఉండాలి, బాగుండాలి, అన్ని విధాలుగా నేను హ్యాపీగా ఉండాలని చెప్పేసి మీ పర్సన్ కోరుకుంటున్నారు. సో ఈ హ్యాపీ అనేది నాకు ఎలా దొరుకుతుంది అని అంటే, నాకు నా సోల్మేట్, నా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో నా పార్ట్నర్తో నేను ఒకసారి మాట్లాడి డిస్కస్ చేసి, వాళ్ళతో ఒకసారి నేను తప్పు చేసి ఉంటే కనుక నేను సారీ చెప్పి, లేదు నా పార్ట్నర్ దగ్గర కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళకు ఒకసారి నేను కరెక్ట్గా చెప్పి, ఇలా ఉంటే నాకు నచ్చుతుంది, ఇలా ఉంటే నచ్చదు, లేదు అంటే ఇప్పుడు నేను చేసిన తప్పులకు నేను సారీ చెప్తున్నాను, ఇంకెప్పుడు కూడా నేను ఇలాగ చెయ్యను లైఫ్లో అని చెప్పేసి ఏదో ఒకటి మనం మాట్లాడుకొని, నా పార్ట్నర్తో మాట్లాడుకొని నేను మళ్ళీ నా లైఫ్ని నేను హ్యాపీగా ఉంచుకోవాలని అనుకుంటున్నాను. అలాగే హ్యాపీగా ఉండాలి. అలాగే ఫైనాన్షియల్గా కూడా నేను చేసిన మిస్టేక్స్ వల్ల నేను చాలా వరకు ఫైనాన్షియల్గా కూడా కొద్దిమంది ఇబ్బంది పడుంటారు. సో ఫైనాన్షియల్గా కూడా నేనేమైనా నా పార్ట్నర్కి ఇబ్బందులు చేసినా కూడా అది కూడా నేను దానికి కూడా ఎలాంటి సొల్యూషన్ తీసుకోవాలో దాని గురించి ఆలోచించి ఇద్దరం ఉంటే నాకు కూడా, నా పార్ట్నర్ ఉంటే నాకు బలం. సో వాళ్ళు నాతో ఉంటే నేను తప్పకుండా ఎంతైనా నేను సాధించగలుగుతాను, ఎంత ముందుకైనా వెళ్ళగలుగుతాను. సో ఇప్పుడు నా పార్ట్నర్ నాతో లేరు కాబట్టి నేను ఏది చేయలేకపోతున్నాను, ఫైనాన్షియల్గా నేను లాస్ అవుతున్నాను. అండ్ అలాగే నేను పర్సనల్గా కూడా నాతో ఒక పర్సన్ ఉన్నా కూడా వాళ్ళతో నేను అంత హ్యాపీగా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే నా పార్ట్నర్ని నేను ఎంత మనస్ఫూర్తిగా, ఎంత
హార్ట్కి తీసుకొని నేను దగ్గర అయ్యి నేను వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, లేకపోతే పెళ్లి చేసుకున్నాను. కానీ ఇక్కడ ఈ పర్సన్తో నాకు ఉన్నా కూడా నాకు అంత హ్యాపీనెస్ లేదు, నా పార్ట్నర్తో ఉన్నంత హ్యాపీనెస్ నాకు లేదు. సో ఇది ఎందుకు నేను ఇలా చేసుకున్నాను, నా చేతులారా నేను చేసుకున్నాను. సో నాకు ఇప్పుడు ఈ లైఫ్ వద్దు, నాకు ఎలాగైనా సరే నా పార్ట్నర్ని బ్రతిమలాడైనా సరే, లేదనంటే తనతో ఒకసారి మాట్లాడి నేను తప్పకుండా నా పార్ట్నర్తో మళ్ళీ నా పాత లైఫ్ ఎలాగ అయితే ఉందో, అండ్ ఒకవేళ నా పార్ట్నర్ వల్ల ముందు కూడా ఒకవేళ గొడవలు జరిగి నా లైఫ్ బాగాలేకున్నా సరే, నేను ఒకసారి మళ్ళీ తనతో కూర్చొని అన్నీ అర్థం చేసుకొని మళ్ళీ నేను హ్యాపీగా గడపాలి నా జీవితాన్ని, నా ముందు జీవితాన్ని చాలా హ్యాపీగా గడపాలి. నా పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ చదువుల వల్ల, మా ఇద్దరు గొడవల వల్ల మా పిల్లల చదువులు కూడా ఇబ్బంది పడిపోతున్నాయి. మా పిల్లల భవిష్యత్తు ఎలాగా, మేము ఇలాగ గొడవలు పడి మా పిల్లలని అనవసరంగా బలి చేస్తున్నాము. సో పిల్లల ముందర కూడా గొడవలు పడడం వల్ల కూడా మా పిల్లల మెంటల్ హెల్త్కి ఎలా పడుతుంది, ఆ పిల్లలు ఎలాగవుతారు, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా, బయట వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే వాళ్ళ చుట్టాలు ఎవరైనా చూసినా కూడా ఇలాగ పేరెంట్స్ సపరేషన్లో ఉంటే నా పిల్లలకి కూడా అవమానం కదా అది. ఇలాగా అన్ని రకాలుగా వీళ్ళు చాలా సీరియస్గా కూడా ఆలోచిస్తున్నారండి. అందుకనే హ్యాపీ లైఫ్ కోరుకుంటున్నారు. సో మోస్ట్లీ ఏంటంటే చాలా వరకు ప్రజెంట్ వీళ్ళు ఉన్న లైఫ్లో అంత సంతోషంగా ఉండట్లేదని చెప్పేసి మనకు తెలుస్తుంది. వీళ్ళు ఎందుకంటే ఇక్కడ యాక్షన్ కూడా తీసుకోవాలని ఒక మేజర్ స్టెప్, అంటే ఇప్పుడున్న లైఫ్ నుంచి నేను మూవ్ ఆన్ అయిపోయి నేను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలి, సంతోషమైన జీవితాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ మూవ్ ఆన్ కార్డ్ వస్తుంది కదండి. సో ప్రజెంట్ ఉన్న లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఒక కొత్త బిగినింగ్, అంటే న్యూ బిగినింగ్ అనేది చేయాలి నా లైఫ్లో. నేను ఎలాగైతే ఉంటే నా భవిష్యత్తు బాగుంటుందో ఆ నిర్ణయాలు అనేది నేను తీసుకొని నా లైఫ్లో నేను ముందుకెళ్ళాలి. నేను ఇలాగ స్టక్ ఎనర్జీలో ఉండకుండా నా లైఫ్లో నేను ముందుకెళ్ళాలి. సో ఇలాగ నేను స్టక్ ఎనర్జీలో ఉండకుండా, ఓకే, ఇలా స్టక్ ఎనర్జీలో ఉండకుండా నా లైఫ్లో ముందుకెళ్ళాలి. ఒక మేజర్ డెసిషన్, ఒక మంచి డెసిషన్ తీసుకొని అది నా భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా, అలాగే నన్ను, నా పార్ట్నర్ని, నా పిల్లల్ని, ఒకవేళ మ్యారేజ్ అయితే నా పిల్లల భవిష్యత్తు అన్నీ బాగుండే విధంగా నేను ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారండి మీ పర్సన్స్. అయితే మీకు మీ పార్ట్నర్కి మధ్యలో గొడవలు జరగడము, ఓకే, సో గొడవలు కూడా బాగా జరుగుంటాయండి. చాలామంది లైఫ్లలో కూడా గొడవలు కనిపిస్తున్నాయి. సో ఇది మేబీ చాలా దూరం కూడా వెళ్ళి ఉంటుంది. ఇది మేబీ పేరెంట్స్ దాకా వెళ్ళి, కొద్దిమంది జీవితాలలో లైక్ పంచాయతీల దాకా వెళ్ళి అన్ని రకాలుగా కూడా చాలా వరకు అయిన తర్వాత మాత్రమే సపరేషన్లోకి వెళ్తారండి. ఇదే మీరు లవర్స్ అనుకోండి, ఈ లవర్స్ విషయంలో గురించి నేను వేరేగా చెప్తానండి. ఇదంతా కొంచెం ఫ్యామిలీ పరంగా అయితే నేను ఎక్కువగా చూస్తున్నాను ఈ కార్డ్స్లో రీడింగ్. సో ఫ్యామిలీ పరంగా కూడా వీళ్ళు మ్యారేజ్ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు కొట్లాటల వల్ల. అలాగే మ్యారేజ్ చేసుకుందామని వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళ రిలేటివ్స్ వల్ల కూడా ఇబ్బంది పడి, కొద్దిమంది వేరే పర్సన్స్ ద్వారా కూడా ఇబ్బంది పడి మ్యారేజ్ దాకా వచ్చినాయి కూడా ఆగిపోవడము, లేకపోతే మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోవడము, ఇలాగా జరగడం జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉంటారో చాలా స్ట్రాంగ్గా ఉంటారండి. ఇప్పుడు మనం బాగున్నా కూడా మధ్యలో చూసేటోడు ఏడుపు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఓకే, వీళ్ళు ఎక్కడ బాగుపడిపోతారో, వీళ్ళు ఎక్కడ సంతోషంగా ఉండిపోతారో, వీళ్ళు డబ్బులు బాగా సంపాదించుకొని వీళ్ళ ఫ్యామిలీ ఎక్కడ బాగుపడిపోతుందని చెప్పేసి మధ్యలో ఏడ్చే వాళ్ళది ఎక్కువగా ఉంటుందండి. ఇది ఏ రకంగా మీరు చూడొచ్చు. ఓకే, భార్యాభర్తలు సంతోషంగా ఉంటే చూడలేని వాళ్ళు, పార్ట్నర్స్, ఇప్పుడు మీతో పాటు ఫ్రెండ్సే ఉంటారండి. ఫ్రెండ్స్ మంచిగా ఉన్నట్టుగానే ఉంటారు. అలాగే మీ లవర్స్ అనుకోండి, మీ ఇద్దరికి కూడా వెనకాల ఎవరో ఒకళ్ళు ఏదో విధంగా మీ ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టి కూడా సపరేషన్లోకి పెట్టేస్తారు. అలాగే మనతో ఫ్రెండ్లీగా ఉంటూ కూడా చాలామంది మోసం చేసే వాళ్ళు కూడా మన చుట్టూ ఉంటారు. మనం అర్థం చేసుకోలేము ఇవన్నీ సిచ్యువేషన్స్. ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్స్ వచ్చి లైక్ ఒక బ్రేకప్ సిచ్యువేషన్ వస్తుందో అప్పటిదాకా కూడా మనకు అర్థం కాదు. అప్పుడు కానీ మనకి నిద్రలేని రాత్రులు, డిప్రెషన్లు, ఈ స్ట్రెస్ అండ్ ఆలోచనలు, ఓవర్ థింకింగ్, వస్తారా లేదా అని బాధపడటము, నిద్ర లేకపోవడము, అసలు భవిష్యత్తు మీదనే ఒక ఆశ అనేది లేకుండా బ్రతకడానికి అవుతుందండి. సో న్యూ డైరెక్షన్లోకి వెళ్ళాలి మనం, కొత్తగా మన లైఫ్ ఉండాలనే ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే మీ పర్సన్ ఉన్నారు మీతో అంటేనే మీకు ధైర్యం వస్తుంది, మీరు ముందడుగు కూడా వేయగలుగుతారు. బట్ ఎప్పుడైతే ఈ పర్సన్స్ ఇట్లా మనకి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి, సపరేషన్లోకి వెళ్ళిపోయి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతే మన భవిష్యత్తు మీద కూడా మనకు నమ్మకం ఉండదు, దేవుడి మీద నమ్మకం ఉండదు, మనం ఏదైనా చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇలా తయారైపోతుందండి రిలేషన్షిప్లో. సో ఇప్పుడు మీ ప్రజెంట్ అయితే ఇలా ఉందండి సిచ్యువేషన్. మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అయితే స్టక్ ఎనర్జీలోనే ఉన్నారు వాళ్ళు కూడా. ఎక్కడ కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టయితే కనిపించట్లేదు. ఫ్యామిలీ లైఫ్కే వీళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.
ఇమోషనల్గా అయితే ఆలోచిస్తున్నారండి, బాగా చాలామంది ఇమోషనల్గా ఆలోచిస్తున్నారు. ఇందులో ఎక్కువ మేజర్గా నాకు ఆడవాళ్ళు వ్యూవర్స్ కనిపిస్తున్నారండి ఈ రీడింగ్లో. ఎందుకంటే మగవాళ్ళు ఎక్కువగా వీళ్ళు ఎంత మేజర్గా ఆలోచిస్తున్నారు, ఇంత స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు, ఇంత బోల్డ్గా ఆలోచిస్తున్నారు అంటే తప్పకుండా ఎక్కువగా మీ పార్ట్నర్ మగవాళ్ళే సపరేషన్లోకి వెళ్ళి ఉంటారు. ఎక్కువగా మేజర్గా అయితే లేడీసే చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుందండి మేజర్గా ఈ వీడియో. సో మేబీ వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ అన్మ్యారీడ్ కానీ మీకు చెప్పకుండా కొద్దిమంది బ్లాక్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా సరేనండి. సో ఇప్పుడు నేను మీకు ఫ్యూచర్లో ఇప్పుడు ఇదైతే మీకు రీడింగ్ క్లియర్గా ఇచ్చేసానండి. వీళ్ళు ఏముంది వీళ్ళ కరెంట్ సిచ్యువేషన్స్, వీళ్ళ లైఫ్లలో థర్డ్ పార్టీ ఉందా అంటే ఉందండి. కొద్దిమంది లైఫ్లలో థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మేబీ ఉన్నా కూడా వాళ్ళైతే హ్యాపీగా లేరండి. ఎందుకంటే మీతో ఉన్న బాండింగ్, మీతో ఉన్న ఎమోషనల్ ఫీలింగ్స్, మీతో గడిపిన రొమాంటిక్ సిచ్యువేషన్స్, మీతో గడిపిన నైట్స్ వాళ్ళతో అంత హ్యాపీనెస్ అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే ఒకటండి, మనము ఫిజికల్గా కలవడం ఒకటే ఇంపార్టెంట్ కాదు కదా, మన ఇమోషన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మనము ఫిజికల్గా మనం కలుస్తున్నామో ఒక పర్సన్తో అని అంటే అది నాట్ ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్, ఇట్ విల్ కమ్ టు అవర్ ఇమోషనల్ అట్రాక్షన్స్ ఆల్సో. సో ఈ ఇమోషనల్ అట్రాక్షన్స్ ఎప్పుడైతే ఒకరికి పాస్ అవుతాయో అది చాలా కష్టం అండి, మనము అంత తొందరగా మర్చిపోలేము. అందుకని ఈవెన్ మనం ఫిజికల్గా కలిసినా కలవకపోయినా కూడా ఇమోషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అండి. ఎంత స్ట్రాంగ్ అంటే ఈవెన్ మనము వాళ్ళతో ఫిజికల్గా కలిసినా కలవకపోయినా ఇమోషనల్గా కనెక్షన్ అయ్యామంటే తప్పకుండా అది విడదీయడానికి, అది మర్చిపోవడానికి చాలా టైం పడుతుంది. మేబీ కొన్ని ఇయర్స్ కూడా పట్టొచ్చండి కొద్దిమందికి. అందుకనే వేరే పర్సన్ మనం అంత తొందరగా మన లైఫ్లోకి యాక్సెప్ట్ చేయలేము. సో అందుకనే అంత తొందరగా ఇమోషనల్గా కనెక్ట్ అవ్వకూడదండి. ఎవరికి కూడా మనము కంట్రోల్ చేసుకోవాలంటారు. అందుకని ఏమంటారు, ఇమోషనల్గా మనము కంట్రోల్గా ఉండాలి. ఇమోషనల్ కంట్రోల్ అనేది లేకపోతే మన మైండ్ ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటుంది. మైండ్ అంటే అదేనండి మన మనసు, మన సోల్ ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది. ఎవరికి కూడా అంత తొందరగా కనెక్ట్ అవ్వకూడదు అండ్ తొందరగా ఇమోషనల్ అయిపోవద్దు. మన లిమిట్స్లలో మనము మ్యాక్సిమం ఉండడానికి ప్రయత్నించాలి. ఓకే. అండ్ గొడవలు కానీ ఏదైనానండి, అగ్రెషన్, ఈ కోపము, ఇవి ఏవైనా సరే కంట్రోల్, ఎనీథింగ్ కంట్రోల్లోనే ఉండాలండి. మన కోపమైనా కంట్రోల్లోనే ఉండాలి, మన ప్రేమ కంట్రోల్లోనే ఉండాలి. ఓకే. ప్రతిదీ కూడా కంట్రోల్లోనే ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో ఇప్పుడు నేను చూస్తానండి, మీరు ఫ్యూచర్లో మీ పార్ట్నర్ మరి మీ వైపు వస్తున్నారా లేకపోతే వాళ్ళు వేరే దారి చూసుకుంటారా, అంటే మళ్ళీ మీ దగ్గరికి రీయూనియన్ కోరుకుంటున్నారా, నిజంగానే వీళ్ళు బాధపడుతున్నట్టుగా రీయూనియన్ కోరుకుంటున్నారా, లేదు అని అంటే వీళ్ళ భవిష్యత్తులో మళ్ళీ వేరే దారి ఏదైనా వెతుక్కోవాలని అనుకుంటున్నారా, అసలు ఏమనుకుంటున్నారు, వీళ్ళ బాధ ఏంటి ఒకసారి చూద్దామండి. మీ పార్ట్నర్ బాధ ఏంటో చూద్దాం. సో మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు, మీతో మళ్ళీ రీయూనియన్ కోరుకుంటున్నారా లేకపోతే వీళ్ళు ఇలాగే ఉండాలనుకుంటున్నారా, మీతో వదిలేసి మిమ్మల్ని కూడా వదిలేసి వీళ్ళని వదిలేసి ఎటైనా వెళ్ళిపోవాలి, ఇంకొక వేరే లైఫ్లోకి ఏమైనా వెళ్ళాలని అనుకుంటున్నారా చూద్దాం. సో నేను లాస్ట్ రోజు చెప్పి చేస్తున్నానండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, కరెక్ట్గా నాకు గైడెన్స్ ఇవ్వండి. గ్రాటిట్యూడ్. వీళ్ళ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వ్యూవర్స్ దగ్గరికి మళ్ళీ అంటే వీళ్ళ పార్ట్నర్స్ దగ్గరికి మళ్ళీ రీయూనియన్గా వచ్చేస్తున్నారా, లేదు వీళ్ళు భవిష్యత్తులో వేరే దారులు ఏమైనా చూసుకుంటున్నారా. నేను యూనివర్స్ ద్వారా వచ్చిన ఆన్సర్ మాత్రమే చెప్తున్నాను. నేను ఏదైనా కూడా యూనివర్స్ నుంచి వచ్చే మాటలే చెప్తానండి. ఓకే. ఎస్, క్రియేటివిటీ కార్డ్ వచ్చింది. రంగుల జీవితం అంటే కలర్ఫుల్ లైఫ్. సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ, రిసెప్టివిటీ కార్డ్ వచ్చిందండి. సో నేను చెప్తాను రీయూనియన్ గురించి, ఇది ఎందుకు వచ్చింది అనేది. దిస్ ఈజ్ యువర్ రీయూనియన్ ఎక్స్పీరియన్సింగ్. సో మీరు చాలా రొమాంటిక్గా మీతో గడిపిన మూమెంట్స్ బాగా ఎమోషనల్గా వాళ్ళకి గుర్తొస్తున్నాయండి. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ అనేది మాత్రం వీళ్ళని అంత తొందరగా వదిలేటట్టు లేదు. బట్ రీయూనియన్ అయితే మీ పార్ట్నర్ కోరుకుంటున్నారు. ఇక్కడ అండర్స్టాండింగ్, కొద్దిమంది ఒంటరిగానే ఉన్నారండి. ఓకే, కొద్దిమంది ఒంటరిగా ఉన్నారు, కొద్దిమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. సో వీటిలలో కూడా మీకు ఎవరికి రీయూనియన్ అవుతుందో కూడా నేను తీస్తాను. ఇక్కడ గైడెన్స్, కొద్దిమంది దేవుడిని ప్రార్థిస్తున్నారండి వీళ్ళ లైఫ్ బాగుండాలని చెప్పేసి. కొద్దిమంది కర్మ అనుభవిస్తున్నారండి, కర్మ సిచ్యువేషన్లో ఉన్నారు. సో 6 కార్డులు తీశాను. ఈ 6 కార్డులకి నేను మళ్ళీ సపరేట్గా తీస్తాను. ఓవరాల్గా అయితే వీళ్ళు ఏ సిచ్యువేషన్స్లలో ఉన్నా కూడా వీళ్ళ కలర్ఫుల్ లైఫ్ కోరుకుంటున్నారండి. అంటే ముందు భవిష్యత్తు చాలా బాగుండాలి, ఎలాంటి కష్టాలు లేకుండా, ఎలాంటి కన్నీళ్ళు, ఎలాంటి బాధలు, ఇవన్నీ ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏమీ లేకుండా నా భవిష్యత్తు చాలా బాగుండాలి, దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు.
సో ఇక్కడ కొద్దిమంది అండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే ఇంకున్నారండి కండిషనింగ్. సో వీళ్ళ పార్ట్నర్ కంట్రోల్లో ఉన్నారు, వీళ్ళంత తొందరగా బయటపడేలాగా లేరు. వీళ్ళు ధైర్యంగా అడిగేసి ముందుకు అడిగేసి వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. కాకపోతే వీళ్ళ భవిష్యత్తు ఇంకా టైం పట్టేలాగానే కనిపిస్తుందండి. ఇక్కడైతే కొద్దిమంది పార్ట్నర్స్ రీయూనియన్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నారండి. సో ఏ సిచ్యువేషన్ వాళ్ళు రీయూనియన్ అవుతారో నేను మళ్ళీ మీకు చెప్తాను. ఎందుకంటే రీయూనియన్కి నేను కార్డ్స్ తీస్తాను, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ దేవుడు యూనివర్స్ ఏమి ఇచ్చారంటే సపరేట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళ గురించి ఇచ్చారు. కాబట్టి నేను ఈ సపరేట్ సిచ్యువేషన్స్ వాళ్ళకి రీయూనియన్ ఎవరికి ఉంది ఎవరు లేదో కూడా మీకు చెప్తాను. సో ఇక్కడ ఎక్స్పీరియన్సింగ్ కార్డ్ అండి. ఎక్స్పీరియన్సింగ్ అంటే రీయూనియన్ కోరుకుంటున్నారండి. వీళ్ళు చాలా స్ట్రాంగ్గా రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు. మీ పార్ట్నర్ చాలా మిమ్మల్ని మిస్ అయిపోతున్నారు. మేబీ ఇందులో అయితే నాకు తెలిసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో లేని వాళ్ళని అనుకోండి ఇంకా. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైతే ఇంకా వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే ఉంటున్నారండి. బట్ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో లేకుండా వేరే రీజన్స్ వల్ల మీ నుంచి సపరేట్ అయితే కనుక మీ పార్ట్నర్ చాలా స్ట్రాంగ్గా మిమ్మల్ని మళ్ళీ మిస్ అయిపోతూ, మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ, మీ రొమాంటిక్ మూమెంట్స్ గుర్తు చేసుకుంటూ, మీతో డేటింగ్ గుర్తు చేసుకుంటూ, మీతో కాల్స్లో మెసేజ్లలో ఎంత రొమాంటిక్గా మాట్లాడాలో వాటిని గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని మీలో కలిసిపోయి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అండ్ రీయూనియన్ చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు. ఇక్కడ రిసెప్టివిటీ మీ పార్ట్నర్స్ కొద్దిమంది రొమాంటిక్ ఫెలోస్ ఉన్నారండి. ఈ రొమాంటిక్ ఫెలోస్ మీతో రొమాన్స్ గురించి ఆలోచిస్తున్నారు. మీతో రొమాంటిక్గా గడిపిన మూమెంట్స్ చాలా బాగా ఎమోషనల్గా వాళ్ళకి కనెక్ట్ అయ్యాయి. వాటి గురించి చాలా చాలా ఆలోచిస్తున్నారు. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కర్మ అనుభవిస్తున్నారండి. వీళ్ళ కర్మ కంప్లీట్ అయ్యేదాకా వీళ్ళు రాలేరు ఇంకా మీ దగ్గరికి. ఓకే, కొద్దిమంది కర్మ సిచ్యువేషన్స్లలో ఉన్నారు. సో ఈ కర్మ వీళ్ళది కంప్లీట్ అయ్యే వరకు కూడా వీళ్ళు ఎంత రావాలని అనుకున్నా కూడా కర్మ వీళ్ళది కంప్లీట్ అయ్యేదాకా రానివ్వదండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంజిల్ గైడెన్స్. కొద్దిమందికి దేవుడి ఏంజిల్స్ యొక్క బ్లెస్సింగ్స్, యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. మోస్ట్లీ ఏంజిల్ బ్లెస్సింగ్స్ ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళు రీయూనియన్లోకి రాబోతున్నారండి. సో ఇక్కడ కొద్దిమంది అయితే ఒంటరిగా ఉన్నారండి. సో ఒంటరిగా అంటే ఎవరైనా వీళ్ళతో పాటు ఉన్నా కూడా లైక్ ఇన్లాస్తో ఉన్నారు మీ పార్ట్నర్, లేదంటే వీళ్ళ పేరెంట్స్తో ఉన్నారు, లేకపోతే ఫ్రెండ్స్తో ఉన్నారు, ఇంకెక్కడైనా వీళ్ళు ఎవరితోనో ఉన్నారు. కాకపోతే ఒంటరిగానే ఫీల్ అవుతున్నట్టు లెక్క. సో అసలు వీళ్ళు అండర్స్టాండింగ్ అంటే కూర్చొని ఆలోచిస్తున్నారనమాట. ఏం చేయాలి, ఈ పార్ట్నరు రానివ్వట్లేదు, ఇక్కడ మీరు రానివ్వట్లేదు. అంటే ఈ పార్ట్నర్తో కూడా గొడవలు ఉన్నాయి, మీతో కూడా గొడవలు ఉన్నాయి, ఒంటరిగా మిగిలిపోయారు అటు ఇటు కాకుండా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో కొద్దిమంది ఉన్నారండి. సో ఓవరాల్గా అయితే నాకు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వీళ్ళు ఎందుకంటే వదలట్లేదండి, చాలా గట్టిగా పట్టుకొని ఉన్నారు. మరి ఈ థర్డ్ పార్టీ ఎవరైనా ఉండొచ్చండి. ఓకే, ఎవరైనా మీరు వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఉన్న థర్డ్ పార్టీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, వదలట్లేదు. కానీ మీ పార్ట్నర్ మాత్రం భవిష్యత్తు ఊహించుకుంటున్నారండి, కలర్ఫుల్ భవిష్యత్తు ఊహించుకుంటున్నారు అలా ఉండాలని. ఇది రీయూనియన్ కార్డ్ అండి. సో రీయూనియన్ అంటే ఖచ్చితంగా మీ పార్ట్నర్స్ చాలా వరకు మేజర్గా అయితే వచ్చేస్తారు. ఎవరెవరికైతే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, ఎవరెవరైతే మిస్అండర్స్టాండింగ్స్తో ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఓకే, మీకు నేను చెప్పినట్టుగా రీయూనియన్ గురించి చూద్దామండి. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళతో మీకు రీయూనియన్ ఉందా లేదా ఒకసారి చూద్దాం. ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్గా కనపడుతుంది ఇక్కడ. సో వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చిక్కుకుపోయారండి పాపం. బలికి బక్రా అంటారు కదా, బలిక బక్రా. సో ఇప్పుడు బలిక బక్రా అయిపోయారు మీ పార్ట్నరు. పాపం మింగలేక కక్కలేక అన్నట్టుగా కొద్దిమంది పరిస్థితి తయారైంది. ఎందుకంటే వాళ్ళు రావాలన్నా కూడా వాళ్ళు వదలరు కదా. నువ్వే కావాలి నువ్వు తప్ప నాకు ఇంకేమీ లేదు అని చెప్పి వాళ్ళు కూడా ఏడుస్తుంటారు. సో చూద్దాము. సో మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్, మీ కనుక వ్యూవర్స్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారని మీకు కన్ఫామ్గా తెలుసు. చూడండి, గంట కూడా మోగింది ఇక్కడ. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు అని అనుకున్న వాళ్ళకి అసలు నిజంగానే మీ పార్ట్నర్ తిరిగి వస్తారా? ఓకే, మీ పార్ట్నర్ వీళ్ళ దగ్గర నుంచి వదిలేసుకొని వచ్చేస్తున్నారా లేదా? చాలా స్ట్రాంగ్గా పడుతున్నాయి, వదిలేటట్లేదండో అయినా కూడా చెప్తా. దేవుడు ఉన్నాడు కదా, చూద్దాం. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళ పార్ట్నర్ వీళ్ళ దగ్గరకు వస్తున్నారా? యూనివర్స్ కరెక్ట్గా చెప్పండి. బాధపడుతున్నారు మా వాళ్ళు చాలా. ప్లీజ్ యూనివర్స్ ఒక కార్డు తీస్తారండి మధ్యలో నుంచి, చూద్దాము రీయూనియన్ ఉందా లేదా. 6 ఆఫ్ వ్యాండ్స్. పార్ట్నర్ మీ వైపే ఉన్నారండి థర్డ్ పార్టీలో ఉన్నా కూడా. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్.
సెవెన్ ఆఫ్ స్వార్డ్స్. సో ఇదే సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ అండి. పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్. సో మీ వైపే రావాలని వాళ్ళు కోరుకుంటున్నారండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నా కూడా మీ వైపే వాళ్ళు రావాలి, అవన్నీ ఇప్పుడున్న వాళ్ళ నుంచి ఎలాగైనా వదిలించుకొని మీ దగ్గరికే రావాలని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు మీ పార్ట్నర్. ఇక్కడ చూడండి, 6 ఆఫ్ వ్యాండ్స్. చెప్పాను కదా మీ గురించి ఆలోచిస్తున్నారని చెప్పేసి. సో ఇక్కడ మళ్ళీ వెనక్కి రావాలి, ఈ థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి రావాలి. ఇదేమో వాళ్ళ పాస్ట్ లైఫ్ అంటే మీ గురించి ఎక్కువ ఆలోచనలు అండి. అండ్ ఇక్కడ వదులుకొని వచ్చేస్తున్నారు. ఇక్కడ ఒక లయన్ ఉంది కనిపిస్తుంది కదా, మీ పార్ట్నర్ లయన్ అండి. ఇక్కడ లయన్. ఓకే, ఈ లయన్ మీ పార్ట్నర్ లయన్ అయితే మీ లయన్ పైన ఇంకొక థర్డ్ పార్టీ కూర్చున్నారు చూసారా. సో వీళ్ళు ఎంత గట్టిగా పట్టుకొని కూర్చోవాలన్నా మీ పార్ట్నర్ మాత్రం వదిలించుకొని వచ్చేలాగా కనిపిస్తున్నారు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే అండి, ఇక్కడ ఫీమేల్ బొమ్మ ఉందని చెప్పి అనుకోవద్దు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఉంటే మీ పార్ట్నర్ చాలా స్ట్రాంగ్గా వాళ్ళని వదిలించుకొని రీయూనియన్ కోరుకుంటున్నారు. నేను రీయూనియన్ ఎందుకని చెప్తున్నానంటే ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో 7 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇది పాస్ట్ లైఫ్ గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. మీ గురించి బాధపడుతూ చాలా భారంగా ఫీల్ అవుతున్నారు. సో మీ వైపే వీళ్ళు ఉన్నారండి, వస్తారు, తప్పకుండా వస్తారు. మేడం ఎప్పుడు వస్తారు ఏంటి అంటే రీడింగ్కి రండి చెప్తా. ఎందుకంటే మీ సిచ్యువేషన్స్ని బట్టి మీ పార్ట్నర్ ఎప్పుడు వస్తారు అనేది నేను మీ భవిష్యత్తుని చెప్పగలను. ఓకే, సో థర్డ్ పార్టీది క్లియర్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనము మ్యారేజ్ అయినా అన్మ్యారీడ్ అయినా కూడా ఇందులో చాలామంది ఇక్కడ రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయంటే థర్డ్ పార్టీలో ఉన్నవాళ్ళు ఉండొచ్చు అండి. వీళ్ళు అంటే ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉండి కూడా వైఫ్ దగ్గరకు, హస్బెండ్ దగ్గరకు వెళ్ళిపోయి ఉంటారు. బట్ మీతో చాలా రొమాంటిక్గా, ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యారు, మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటున్నారు. సో మీరు కూడా కోరుకుంటారు కదండి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలని. సో వీళ్ళు మేబీ మీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ ఈ రీయూనియన్ అనేది లవర్స్కి ఉండొచ్చు, లేకపోతే మ్యారీడ్ వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా ఉండొచ్చు, పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరేనండి. వీళ్ళకు మీకు బాగా బంధం ఎక్కువ ఉందండి. ఎందుకంటే నాకు ఇక్కడ ఇంత స్ట్రాంగ్గా రీయూనియన్ కోరుకుంటున్నారంటే నాకు తెలిసి మ్యారేజ్ అయిన వాళ్ళనే అని నేను అనుకుంటున్నా. మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉండి కూడా కొద్దిమందికి పిల్లలు ఉండి కొద్దిమందికి మ్యారేజ్ అయ్యి ఏదైనా గొడవల వల్ల వీళ్ళు సపరేషన్ అయ్యి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వెళ్ళిపోయింటే కనుక వాళ్ళు చాలా స్ట్రాంగ్గా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ మీతో గడుపుంటారు కదండి. సో ఆ బంధం అయితే దేవుడి బంధం కాబట్టి అది విడిపోయే టైప్ ఆఫ్ కాదు. తప్పకుండా వీళ్ళు మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారండి, రీయూనియనే కోరుకుంటున్నారు. సో ఏంజల్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ కొద్దిమంది అన్మ్యారీడ్ కపుల్స్ కూడా వేరే వాళ్ళ మాటలు విని, ఫ్రెండ్స్ మాటలో ఇంకెవరి మాటలో విని ఓకే మీ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటే కనుక వాళ్ళు కూడా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఏంజిల్ గైడెన్స్ కూడా ఇస్తున్నారండి. మీరు ప్రే చేస్తున్నారేమో మీ పార్ట్నర్ దగ్గర రావాలని చెప్పేసి. సో అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఎవరైనా ఉండి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా రీయూనియన్ అనేది జరుగుతుంది, స్ట్రాంగ్గా జరుగుతుంది. కర్మ సిచ్యువేషన్ని మాత్రం ఎవ్వరు తప్పించలేరండి. ఇది ఒక్క మాట అయితే నేను చెప్పగలను. ఈ కర్మ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు అన్మ్యారీడ్ కానీ మ్యారీడ్ కానీ థర్డ్ పార్టీ కానీ ఎవరైనా సరేనండి, ఇన్ కేస్ ఈ కర్మ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ లైఫ్ మాత్రం సపరేషన్లో, అంటే కర్మ మీది కాదండి, వీళ్ళ కర్మ. సో వీళ్ళ కర్మ కంప్లీట్ అయ్యే వరకు మీ లైఫ్లోకి రావడం కొంచెం కష్టం. సో ఇది ఎవరు అని అంటే నేను చెప్పలేను, మీరు రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మాత్రమే నేను క్లియర్గా మీ లైఫ్కి సంబంధించిన రీడింగ్ నేను ఇవ్వగలుగుతానండి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్. సో చాలా క్లియర్గా నేను రీడింగ్ ఇచ్చేసాను. ఐ థింక్ మీకు బాగా క్లియర్గా అర్థమై ఉంటుందండి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఏది జరిగినా కూడా మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలండి, తప్పదు అది. అండ్ బాధపడద్దు, భయపడద్దు, భవిష్యత్తు గురించి భయపడద్దు. ఓకే, ఎప్పుడు లైఫ్ ఒకలా ఉండదు. ఓకే, లైఫ్ చేంజ్ అయినప్పుడు లైఫ్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. టైం ఎలాగైతే చేంజ్ అవుతుందో, టైం ఎప్పుడు ఎలాగ మారుతుందో, ఈ పగలు రాత్రి రోజులు ఎలా గడుస్తున్నాయి, సంవత్సరాలు ఎలా గడుస్తున్నాయో అలాగే మన లైఫ్లో కూడా చేంజెస్ వస్తాయి. ఎప్పుడు ఇలాగే ఉంటుందని ఏడుస్తూ బాధపడుతూ ఎక్కువగా నెగిటివ్ బ్లాక్స్ పెట్టుకొని ఉండద్దు. మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్స్. మెడిటేషన్ చేసుకుంటే మనకి చాలా వరకు పాజిటివిటీ వస్తుంది లైఫ్లోకి, నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో ఈ యూనివర్స్ గైడెన్స్ చూద్దామండి. మీ గురించి నేను ఒక కార్డు తీస్తాను. యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు ఈరోజు? నేను లాస్ట్కి ఇది తప్పకుండా చెప్తానండి వ్యూవర్స్కి, ఎందుకంటే యూనివర్స్ గైడెన్స్ కూడా మీకు తెలిస్తే మీ హీలింగ్ అనేది వస్తుంది. హీలింగ్ అనేది రావాలంటే యూనివర్స్ నుంచి డైరెక్ట్గా ఆన్సర్ వస్తే మీ మనసుకు ఒక హీలింగ్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు రీయూనియన్ కోరుకునే వాళ్ళు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు, మీ పార్ట్నర్ నుంచి మెసేజ్ కాల్ కోరుకునే వాళ్ళు కూడా
యూనివర్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ నాకు కరెక్ట్గా చెప్పండి. వ్యూవర్స్కి మీరు ఏం ఆన్సర్ చెప్తున్నారు. డిప్రెషన్లోకి వెళ్ళకండి. మీరు ఎక్కువగా బాధపడి ఎక్కువగా ఏడిస్తే ముందు ముందు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, నరాల బలహీనతలు, లేకపోతే హెడ్ అంటే మన మైండ్కి సంబంధించినవి, స్ట్రెస్, ఓవర్ థింకింగ్, వీటి వల్ల ముందు ముందు మీ హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఎక్కువగా బాధపడకుండా ఉండండి. హీలింగ్ చూసారా, హీలింగ్ దేవుడు యూనివర్స్ మీకు అన్నీ కూడా క్లియర్గా గైడెన్స్ ఇస్తున్నారండి. హీలింగ్ అవసరం మీకు. మీ బాధలు పడద్దు, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. మీరు కంప్లీట్గా కంట్రోల్లో ఉండండి. మీ హెల్త్కి ఏదైతే మంచో అదే ఆలోచించండి, అదే చేయండి. ఓకే, హీలింగ్ అనేది చాలా అవసరం. ఆలోచనలు ఎక్కువ చేయకండి. మెడిటేషన్ చేసుకోండి వీలైతే. లేదంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకున్న హెల్త్ ఇష్యూస్ గురించి కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు హెల్తీగా అన్నీ బాగుంటేనే, హ్యాపీగా ఉంటేనే, ఒకవేళ మీ ఫ్యామిలీ, మీ పార్ట్నర్ వచ్చినా కూడా మీరు ఆనందంగా మీ లైఫ్ని గడపగలుగుతారు. ఒకవేళ మీ పార్ట్నర్ వచ్చినప్పుడు అప్పటికి మీ లైఫ్ అంతా ఇదైపోయి ఓవర్ థింక్ చేసి మీ హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఉంటే మీ పార్ట్నర్ వచ్చినా ఏం లాభం అండి? అంత తొందరగా మీరు మళ్ళీ బయటికి రాలేరు కదా. ఇది ఆలోచించండి కొద్దిగా. మీకు యూనివర్స్ ఈరోజు ఇదే గైడెన్స్ ఇస్తున్నారు. ఇదిగోండి, యూనివర్స్, గాడ్ ఈజ్ గివింగ్ యూ ద గైడెన్స్. మాస్టర్ అంటే యూనివర్స్, మీ దేవుడు, మీరు పూజించే దేవుడు. మీ దేవుడు మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నాడండి? హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే ముందు ముందు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హీలింగ్ అవసరం మీకు. హీలింగ్ని మీరు పాటించండి. మెడిటేషన్ చేసుకోండి. ఎక్కువ ఓవర్ థింక్ చేయకండి. పాజిటివ్గా ఆలోచించండి అని మీకు యూనివర్స్ చెప్తున్నారు. సో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ బ్లిస్ఫుల్ డే.